బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. 92,250 మంది అభ్యర్థుల కోసం ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. 92,250 మంది అభ్యర్థుల కోసం ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇప్పుడు ఏపీలో ప్రారంభమైన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల కోసం అయితే ప్రస్తుతానికైతే ఒక హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఏపీ వ్యాప్తంగా చూసుకునేటప్పటికి మొత్తం 175 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 175 సెంటర్లో 92,250 మంది విద్యార్థులు ఈ రోజు అయితే పరీక్షకు హాజరు కాబోతున్నారు. అయితే ఈ హాజరు కాబోతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే నిన్న అర్ధరాత్రి ఇచ్చిన ప్రకటనను చూసిన తర్వాత చాలా మంది విద్యార్థులు అయితే పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి పరీక్షలు వాయిదా వేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా కేవలం నిన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మీద ఒక సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఆ లెటర్ సర్క్యులేట్ అయ్యి గ్రూప్ 2 వాయిదా పడుతుంది, పరీక్షలు వాయిదా పడుతున్నట్టు కూడా ఏదైతే విద్యార్థులు ఆందోళన చేస్తారు వీళ్ళంతా కూడా కాస్త ప్రశాంతంగా ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ అటువంటి పరిస్థితి నుంచి నేరుగా ఈ రోజు చూసుకునేటప్పటికీ పరీక్ష యథావిధిగా జరుగుతుంది, షెడ్యూల్ యథావిధిగా ఉంటుందంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే ఏపీపీఎస్సీ చైర్మన్ ఉన్నారో అనురాధ గారు ఆవిడైతే ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఒక్కసారి విద్యార్థులు కంగుతినే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకవైపు పరీక్ష వాయిదా అవుతుందేమో అన్న దాంట్లో వాళ్ళ ప్రిపరేషన్ గానీ లేకపోతే మిగతా యాక్టివిటీస్ చేసుకోవడానికి కాస్త ఆలస్యం చేసిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలోనే అది కాకుండా అని చెప్పి ఈ రోజు ఏదైతే గ్రూప్ 2 పరీక్షలకి యథావిధిగా సాగుతుందంటూ కూడా షెడ్యూల్ విడుదల చేశారో దీనికి సంబంధించి మొత్తం ఎవరైతే పరీక్షకు హాజరు కాబోతున్నారో వీళ్ళందరూ కూడా పెదవిరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ప్రభుత్వం పైన కూడా దీని భారం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఒకవైపు వాయిదా వేయాలంటూ కూడా చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వాయిదా వేయకుండా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ గా అనురాధ గారు ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని మళ్ళీ రీప్లేస్ చేస్తూ ప్రభుత్వానికి మళ్ళీ రాయటం జరిగింది. ఎందుకంటే యాజ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా తను ఉన్నప్పటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరుగుతుందో, ఎందుకంటే ఉపాధ్యాయ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఈ నేపథ్యంలోనే కోడ్ అమల్లో ఉంది, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే మేము దీన్ని వాయిదా వేయలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇప్పుడు వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంది అన్న విషయాన్ని వాళ్ళకి తెలియదా, ఎందుకు అటువంటి విషయాన్ని ఇప్పటి వరకు దాచిపెట్టారు? కేవలం నిన్న సాయంత్రం, ఎందుకంటే ఈ రోజు ఉదయం 9 గంటలకి పరీక్షకు హాజరు కావాలని చెప్పి ఉన్న నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు కూడా వేచి చేసిన ప్రభుత్వం ఎక్కడి నుంచి కూడా విద్యాశాఖకు సంబంధించిన చాలా మంది కూడా అటువంటిది ఏమీ లేకుండా 6 గంటల 30 నిమిషాలకి 22వ తారీఖు 6 గంటల 30 నిమిషాలకి ఈ మళ్ళీ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. యథావిధిగా పరీక్షలు కొనసాగుతాయి, విద్యార్థులందరూ కూడా అటెండ్ అవ్వండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీన్నే చాలా విద్యార్థి సంఘాలు కావచ్చు లేకపోతే పరీక్షలకు హాజరు కాబోతున్న కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఇటువంటి నిరంకుశ ధోరణి, అంటే ఒకవైపు విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దానికి ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ అనురాధ గారు కూడా దీన్ని అయితే పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటే చెప్తాను. ఇదే ప్రతిపక్షాలకు ఇప్పుడు చూసుకుంటే ఆయుధంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలు ప్రతి ఒక్క కారణాన్ని వెతుక్కుంటూనే ఉన్నాయి. అయితే దీన్నే ఆసరాగా చేసుకుని ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే వామపక్షాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థుల పక్షాన మేము ఉంటున్నాం. మా ప్రభుత్వంలో ఇటువంటివేమీ జరగలేదు. విద్యార్థులు ఎటువంటి గందరగోళానికి గురవ్వలేదు. వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంటే పూర్తి స్థాయిలో 2, 3 నెలల నుంచే వాళ్ళకైతే క్లారిటీ ఇచ్చేవాళ్ళం కనుక వాళ్ళు పూర్తిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్‌కి బాగా వచ్చేవాళ్ళు. కానీ అటువంటి పరిస్థితి లేదంటూ కూడా చెప్పారు. ఎవరైతే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ కూడా నిన్న సాయంత్రం ఇదే విషయాన్నైతే ఆయన చెప్పడం జరిగింది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ విధంగా కన్‌ఫ్యూజన్ పెట్టి అంటే ఒకవైపు పరీక్ష వాయిదా వేశామని చెప్తున్నారు. మరొక వైపు చూసుకునేటప్పటికి పరీక్ష యథావిధిగా జరుగుతుందని చెప్తారు. ఇటువంటి జరగడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురై కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళెవరు కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్ళినా సరే అక్కడ ఏమాత్రం కూడా రాయడానికి అవకాశం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకే బొత్స సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. దీనిపై మేము కూడా పోరాటం చేస్తాం. విద్యార్థుల పక్షాన నిలబడతామంటూ కూడా మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏపీలో ఏదైతే ప్రారంభమైంది గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన మాత్రం ప్రారంభమైంది. మొత్తం పరీక్ష రాస్తున్న వాళ్ళు కూడా 92,250 మంది విద్యార్థులు అయితే పరీక్షలకు హాజరవుతారని చెప్తారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేసింది అన్నది మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవైపు అధికారుల్లో సస్పెన్షన్ కొనసాగుతుంది. అసలు ఎగ్జామ్ ఎలా అవుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది, పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ పెట్టారు, వాటి యొక్క వివరాలు ఏంటనేది కూడా పూర్తిగా కూడా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి పూర్తిగా విద్యార్థులు ఎవరైతే హాజరవుతారో వాళ్ళకి మంచినీటి సదుపాయం కానీ, లేకపోతే వాళ్ళకి అక్కడ పరీక్షా కేంద్రాల్లో ఉన్న గదులు డివైడ్ చేయడంలో కానీ, లేకపోతే హాల్ టికెట్ చెక్ చేసుకోవడంలో కానీ మొత్తం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే 9 గంటలకు ఉంది ఎగ్జామ్ అనగానే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నారు. 8:30 నుంచి పరీక్షా కేంద్రాల దగ్గర ఉండి వాళ్ళైతే ముందుగా చెక్ చేసుకుంటారు. ఎందుకంటే నిన్న సాయంత్రం ప్రభుత్వం ఏదైతే క్లియర్ కట్ గా చెప్పిందో ఈ విధంగా ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుంది, షెడ్యూల్ యథావిధిగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా దాని మధ్యాహ్నం కూడా ఎగ్జామ్ ఉండబోతుంది కనుక దీని పూర్తి స్థాయిలో 1 గంట ముందే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళ యొక్క ఎగ్జామ్ కేంద్రాన్ని, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే సీట్ని కేటాయించారో వాటన్నిటిని కూడా పూర్తిగా చెక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మొత్తం ఏపీ వ్యాప్తంగా ప్రజెంట్ అయితే 9 గంటలకే ఎగ్జామ్ అయితే ప్రారంభమైంది. మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కూడా పేపర్ 2 కూడా మళ్ళీ ఎగ్జామ్ కూడా ఉండబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అంటే కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా ఉందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఎగ్జామ్ సెంటర్ చూసుకోలేదు, హాల్ టికెట్ నెంబర్తో పాటు మొత్తం వాళ్ళ యొక్క ట్రావెలింగ్, ఎందుకంటే కొంతమంది దూరభారాల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వైజాగ్లో ఎగ్జామ్ రాసేవారు, చుట్టుపక్కల విజయనగరం శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళ కేంద్రాలు, ఎందుకంటే పరీక్షా కేంద్రాలు వాళ్ళు కేటాయించిన తర్వాత ఎంత దూరం ఉంటుంది, ఎందుకంటే ఆ డిస్టెన్స్ని బట్టి వాళ్ళ ప్రయాణం కూడా అది ముందు 2 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళ ప్రయాణానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళంతా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అటువంటి ప్లానింగ్ లేదు కనుక ఒకవేళ విద్యార్థులు కానీ సకాలంలో వెళ్ళలేకపోతే పరీక్షా కేంద్రాలకి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళ యొక్క భవితర్యం ఏంటి అనేది కూడా అర్థం కాని అగమ్య గోచరంలో ఉన్నామంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక మరోసారి కూడా ప్రభుత్వం ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేసి, ఇటువంటి కన్ఫ్యూజన్ చేసి మొత్తం విద్యార్థుల జీవితాలను మాత్రం అతలాకుతలం చేయకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం కానీ ముందు నుంచే పరీక్షా కేంద్రాల వివరాలు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించి ప్రయాణ దూరాన్ని కానీ, లేకపోతే ఏవైతే స్పెషల్గా ట్రాన్స్పోర్ట్ ఏమైనా పెట్టినట్లుంటే ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా పూర్తి వివరాలను కానీ వాళ్ళకి తెలియజేసినట్లయితే మాత్రం పూర్తిగా ఈ ఎగ్జామ్కి ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక ఎగ్జామ్ కంప్లీట్గా పూర్తి చేసుకొని మేలైన ఫలితాలు తెచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి ఒక తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సన్నిహితులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత వాహనాల్లో ఇప్పుడంతా కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పరీక్షా కేంద్రానికి వెళ్ళాలంటే పొద్దు నుంచే దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ చేసి ఆ పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటువంటి నేపథ్యంలోనే ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది, అసలు ఏపీపీఎస్సీకి సంబంధించినంత వరకు అనురాధ నిన్న సాయంత్రం కూడా ఎందుకు లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది, అది కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది కనుక మేము అది చేయలేకపోతున్నామంటే ఇప్పుడు చెప్పారు. మరి ఇదే విషయాన్ని ముందస్తుగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా విద్యార్థుల మండిపడుతున్నారు. ప్రజా సంఘాలు కానీ, లేకపోతే విద్యార్థి సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర స్థాయిలో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, పరీక్ష అయిపోయిన తర్వాత మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం దీనికైనా వెసులుబాటు కల్పిస్తుందా, లేకపోతే ఇప్పుడు ఎవరైతే పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మరి ఏమైనా సరే వెసులుబాటు కల్పిస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.